తెలంగాణలోనే పురాతన దేవాలయాల్లో ఒకటి. చాళుక్యుల కాలం నుంచి చెక్కు చెదరని చరిత్ర ఆ గుడిది. పిలిస్తే పలికే దైవంగా కొలుస్తారు ప్రజలు. కోడె మొక్కు చెల్లిస్తే చాలు కోరిన కోరికలు నెరవేర్చే యములాడ రాజన్న ఎంతో మందికి ఇలవేలుపు. ఎంతో చరిత్ర ఉన్న రాజన్న ఆలయ విస్తరణ పనులపై రాజకీయ వివాదం నెలకొంది. అఖిలపక్షం బంద్ దాకా వెళ్ళింది. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామంటే అభ్యంతరాలెందుకు? విపక్షాలు, స్థానికుల డిమాండ్ ఏంటి? రాజన్న ఆలయం పునర్నిర్మాణం, రూపుమారనున్న వేములవాడ క్షేత్రం, అభివృద్ధి పనులపై అభ్యంతరాలెందుకు? దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ దేవస్థానంలో అభివృద్ధి పైన ప్రణాళిక సిద్ధమైంది. జూన్ నెలలో విస్తరణ పనులు ప్రారంభిస్తామని అధికారులు అంటున్నారు. అయితే గుడి మూసివేత పైన అఖిలపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ దేవస్థానంలో ఎలాంటి వివాదం కొనసాగుతుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దేవాలయం తెలంగాణలోనే కాదు, ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ రాజన్న భక్తులున్నారు. పశ్చిమ చాళుక్యుల కాలంలో రాజరాజ నరేంద్రుడు నిర్మించాడని చెబుతున్న ఈ ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది. లక్షలాది మంది భక్తుల సందర్శనతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న ఈ ఆలయ దర్శనానికి శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులందరూ వస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తుంటాయి. కాలంతో పాటు అనేక మార్పులు చెందిన ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది రాజన్న సన్నిధి. రాజన్న ఆలయానికి ఏటా భక్తుల రద్దీ పెరుగుతుంది. కానీ దానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధిపై ఇన్నాళ్లు దృష్టి సారించలేదు. గత ప్రభుత్వం ఏటా 100 కోట్లు ఇస్తామని చెప్పినా ఆ హామీ నెరవేరలేదు. దీంతో కొన్ని దశాబ్దాలుగా ఆలయం అలాగే ఉండిపోయింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా మొదటి విడతలో 76 కోట్ల నిధులు మంజూరు చేసింది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ దేవాలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. గత నవంబర్లో సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొని దేవాలయ విస్తరణకు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలి దశలో ఆలయ ప్రాంగణం, గర్భగుడి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు అధికారులు. శృంగేరి శంకరమఠం పీఠాధిపతి పర్యవేక్షణలోని ఆలయ విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. దేవాలయ ప్రధాన గర్భాలయం మండప భాగాన్ని మెరుగుపరిచి దాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చుట్టూ కొత్త మండపాన్ని నిర్మిస్తారు. పాత నిర్మాణాన్ని అనుసరిస్తూ కొత్త నిర్మాణంతో ఆలయాన్ని విస్తరిస్తారు. ఆలయంతో పాటు పురాణ నేపథ్యం ఉన్న ధర్మగుండం, గుడి చెరువు ప్రాశస్త్యం తగ్గకుండా మొత్తం 35 ఎకరాల పరిధిలో వివిధ నిర్మాణాలు చేపట్టనున్నారు. చాళుక్యుల కాలం నాటి రాజన్న ఆలయ విస్తరణ కూడా అదే నిర్మాణ శైలిలో జరగనుంది. ఇప్పుడున్న ప్రాకారాలను విస్తరించి మరో 2 ప్రాకారాలను నిర్మిస్తారు. స్వామివారి కోనేరు, కళ్యాణ కట్ట, కోడెమొక్కులు చెల్లించే దారి, గుడికి దూరంగా ఉన్న అన్నదాన సత్రం, వసతి గృహాలు, ఇలా అన్ని ఒకే కాంప్లెక్స్ లో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే అన్ని ఒకేసారి కాకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా దశల వారీగా విస్తరణ పనులు చేపట్టాలని భావిస్తోంది ప్రభుత్వం. వేములవాడ రాజన్న ఆలయానికి 100ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. దీంతో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా భక్తుల రద్దీ పెరుగుతుంది. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా అభివృద్ధి చేయాలంటూ కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆలయ పనులను కూడా మరింత వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదన కూడా సిద్ధం చేసింది. ప్రస్తుతమున్న ఆలయం కొంతమేర ఆగ్నేయం దిశగా ఫేసింగ్ ఉంటుంది. గర్భాలయాన్ని, సభా మంటపాన్ని అదే దిశలో నిర్మించి మిగతా పనులను మాత్రం నేరుగా ఉండేలా సరిదిద్దాలని భావిస్తున్నారు. గతంలో వెలుగు చూసిన రాతి శాసనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్మాణాలు చేపట్టనున్నారు. 2 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన అన్నదాన సత్రం నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ప్రస్తుతం 4 ఎకరాల్లో ఉన్న ఆలయ విస్తీర్ణాన్ని మరో 25 గుంటల మేర పెంచనున్నారు. 2 ప్రాకారాలను సరిచేసి దేవాలయ మాడవీధులను క్రమపద్ధతిలో మార్చనున్నారు. దేవాలయ పరిసర ప్రాంతాలే కాకుండా గుడికి వచ్చే ప్రధాన రహదారిని కూడా వెడల్పు చేయనున్నారు. సుమారు 4.5 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న రహదారి వెడల్పు అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రంగంలోకి దిగి స్వయంగా నిర్వాసితులతో మాట్లాడడంతో వివాదం సమసిపోయింది. మూలవాగు బ్రిడ్జి దగ్గర నుంచి దేవాలయం ప్రధాన ద్వారకం దాకా రోడ్డు విస్తరణ చేస్తే భక్తుల కష్టాలు తొలగిపోయి రాజన్న ఆలయానికి కొత్త శోభ వస్తుంది. ఆలయ విస్తరణ పనులు దాదాపు ఏడాది పాటు కొనసాగనుండటంతో రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా జూన్ నెలలో భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు దర్శనాలు, అభిషేకాలు,
అన్న పూజలు, కోడె మొక్కుబడి వంటివి జరిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ నెలలో భీమేశ్వర స్వామి ఆలయం దగ్గర వేద పాఠశాల ముందు స్థలంలో శృంగేరి శంకరమఠం ఖాళీ స్థలాల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి అభిషేకాలు, నిత్య కళ్యాణం మొదలైనవి నిర్వహించడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే జూన్లో రాజన్న ఆలయాన్ని మూసివేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేములవాడ పట్టణ బంద్కు పిలుపునిచ్చింది రాజన్న ఆలయ రక్షక కమిటీ. రాజన్న ప్రధాన ఆలయంలోనే భక్తుల దర్శనాలకు అనుమతి ఇచ్చి విస్తీర్ణ పనులు చేపట్టాలని విపక్షాలు కోరుతున్నాయి. ఆలయ పరిసరాల్లో అన్యమత ప్రార్థనా మందిరం లేకుండా చూడాలంటున్నారు బీజేపీ నేతలు. బీజేపీ, బీఆర్ఎస్ బంద్కు పిలుపునివ్వడంతో ఆలయ విస్తరణ పనులపై రాజకీయ విమర్శలు పెరుగుతున్నాయి. గతంలో కాశీ, అయోధ్యలో దర్శనాలకు ఆటంకం లేకుండా చూసినట్లే వేములవాడలో కూడా విస్తరణ పనులు జరగాలంటున్నాయి విపక్షాలు. అభివృద్ధి జరగాల్సిందే, ఆలయం మరింత విస్తరించాల్సిందే. అయితే భక్తుల దర్శనాలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడాలంటున్నారు భక్తులు కూడా.